ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువునందు ప్రియులారా, దేవుని కృప ద్వారా మరొకసారి దేవుని వాక్యాన్ని మనం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే అందులో ఇలాగ రాయబడి ఉంది: అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ మాట ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మాట. ఈ దైనందిన జీవితంలో భక్తి జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనది. భక్తి జీవితము ఇహమందును పరమందును మనం ఆశీర్వాదకరంగా ఉండేటువంటి రీతిగా మనల్ని సిద్ధపరిచేది. భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, ఆ దేవభక్తిని గురించినటువంటి సాధన ఎవరికి వారు చేసుకోవాలి అని. దేవభక్తి సాధనలో ఎన్నో రకాల కోణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, భక్తి సాధనలో దేవుని స్వరాన్ని వినడం సాధన చేయాలి. ఎవరైతే దేవుని స్వరాన్ని వినడం సాధన చేస్తారో వారు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. అంత మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా వారు మార్చబడగలుగుతారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని స్వరాన్ని వినడం సాధన చేశారు. అలా వారు సాధన చేశారు కాబట్టే వారు దేవుని ద్వారా కాపాడబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో నోవాహును మనం గమనిస్తే, నోవాహు ఉన్నటువంటి తరములో చాలామంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అయితే దేవుని స్వరాన్ని మాత్రం నోవాహు మాత్రమే వినగలిగాడు. తానున్నటువంటి ప్రాంత ప్రజల్లో మరి దేవుని స్వరాన్ని ఎవరు వినలేకపోయారు. అలాగని దేవుడు వారితో మాట్లాడలేదా? మాట్లాడాడు. కానీ దేవుని స్వరాన్ని వినేటువంటి ఆ అనుకూలత వాళ్ళకి లేదు. కానీ నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని వినడం ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటని తన జీవితంలో సీరియస్గా తీసుకోగలిగాడు. ఏమిటా మాట అంటే, దేవుడు నోవాహు దీవించినటువంటి దినాల్లో లోకాన్ని చూసినప్పుడు లోకమంతా కూడా చెడిపోయింది. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తద్వారా వారి పాపం విస్తరించబడ్డది. దేవుడు అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరినీ జల సమాధిని చేయాలని ఆయన ఉద్దేశించాడు. అయితే ఆ సంగతి నోవాహుకు తెలియపరిచాడు. నోవాహు, ఈ తరంలో నీవే నాకు నిందారహితుడిగా ఉన్నావు. ప్రజలందరూ కూడా వాళ్ళు నా మాటని వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే వారందరూ కూడా జల సమాధి కాబోతూ ఉన్నారు. నీవు మాత్రం నా మాట విని ఒక ఓడను నువ్వు కట్టుకో అని చెప్పాడు. తద్వారా నోవాహు ఓడను కట్టాడు. ఓడను కట్టి తాను తనతో పాటు తన కుటుంబం అంతా కూడా ఓడలోనికి చేర్చబడ్డారు. ఆ తర్వాత ఓడలో చేర్చబడ్డ తర్వాత నోవాహు క్షేమంగానే ఉన్నాడు. కానీ ఉన్నటువంటి సమాజం అంతా కూడా జల సమాధి అయింది. ఆ జల ప్రళయంలో అందరూ కూడా నశించిపోయారు. నోవాహు రక్షించబడ్డానికి, వాళ్ళు నాశనం అవడానికి కారణం ఏంటి అనంటే, నోవాహు దేవుని స్వరాన్ని విని దేవుని మాటకు లోబడి ఓడను కట్టాడు. తద్వారా ఆ ఓడలో ప్రవేశించి తాను తన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. ఈ దినాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం విని మన జీవితాలను సరిచేసుకోగలిగితే అది మనకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు కూడా క్షేమకరంగా ఉంటుంది. పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా దేవభక్తి సాధన చేస్తూ దేవుని స్వరాన్ని వినేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు, మన ద్వారా సమాజాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఆ విధమైనటువంటి సాధన ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనందరము కూడా చేయుదుముగాక. ఆమేన్.